ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి అత్తమ్మా, మన ప్రైవేట్ బస్సు వెంకటప్పయ్య లేడు? ఎందుకు లేడు? నీలాగే ప్యాకెట్లో అన్నీ పోగొట్టుకుని ప్రైవేట్ బస్సు తిప్పుకుంటున్నాడు కదా. ఆడు మనకి మంచి ఫ్రెండ్. వాడికి ఒక మాట చెప్పి నీకోసం ఒక సీట్ రిజర్వ్ చేయించనా? దేనికలుడు? ఏం లేదు, బస్సు ఉత్తరప్రదేశ్ యాత్రలకు వెళ్తుందంట. ఇలా పని పాట లేకుండా ఖాళీ కూర్చుంటున్నావు కదా, కాలక్షేపం చేయకపోతే ఏ తీర్థయాత్రలు తిరిగి రావచ్చు కదా, కాస్త పుణ్యమైన వస్తుంది. ఇందాక టీవీలో ప్రవచనాలు చూశానల్లుడు. కళ్ళ ముందు పని లేని పాపాత్ములుంటే తీర్థయాత్రలు ఎన్ని తిరిగినా పుణ్యం రాదంట. కొంపదీసి నన్నేననేది? ఈ ఇంట్లో పని లేని వాళ్ళు నువ్వు కాక ఇంకెవరున్నారల్లుడు? ఎందుకండి అమ్మని కెలికి మరీ అనిపించుకుంటారు? అల్లుడికి అదొక సరదాలే. సరదా ఏం కాదు, నోటి దొరద. ఏమైందన్న పూర్ణ? ఆఫీస్కి బయలుదేరి వెళ్ళావు కదా, మళ్ళీ వెనక్కి వచ్చేసావేంటి? ఆఫీస్ పనులు ఏ ఆటంకం లేకుండా ఉండడం కోసం నన్ను తీసుకెళ్దామని వచ్చావు, అంతేగా చెల్లెమ్మా? మీకోసం ఎందుకు వస్తుందండి? ఏదో మర్చిపోయి వచ్చుంటుంది. ఏం మర్చిపోయి వదినా? అయినా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా నిన్ను వెంట పెట్టుకుని తిరుగుతారా? మీరు ఆగండి. ఏమైంది అత్తయ్య, అప్పుడు ఎందుకు వచ్చేసావు? ఎందుకు వదినా అలా ఉన్నావు? ఏం మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే మాకెలా తెలుస్తుంది? నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదమ్మా? నా సంగతి తర్వాత. నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? అది నేను నా ఫ్రెండ్ని కలిసి వస్తున్నానమ్మా. నువ్వు కలిసి వచ్చింది ఫ్రెండ్నా, ప్రేమించిన అమ్మాయినా? అన్నపూర్ణ, ప్రేమించిన అమ్మాయి ఏంటి? మీరుండండి, చెప్పరా. ఫ్రెండా, ప్రేమించిన అమ్మాయా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు విష్ణు. నిన్ను నేరుగా ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నువ్వు బాపినేడు కూతుర్ని ప్రేమిస్తున్నావా? ఇదేంటి అన్నపూర్ణ, ఆఫీస్కి వెళ్లకుండా వెనక్కి వచ్చావు. సీరియస్గా ఉన్నావు. విష్ణు రాగానే వాణ్ణి ప్రేమ గురించి నిలదీస్తున్నావు. పైగా ఆ బాపునేడు కూతురుతో ప్రేమ అంటున్నావు. ఏంటిదంతా? విష్ణు, మిమ్మల్ని అలా చూసిన ఎవ్వరైనా సరే స్నేహితులు అనుకోరు, ప్రేమికులని అనుకుంటారు. అందుకే ఇంత గట్టిగా అడుగుతున్నాను, చెప్పరా. ఆ అమ్మాయిని అంతగా బ్రతిమాలాల్సిన అవసరం ఏంటి? మీ అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? మన నాశనం కోరుకునే ఆ దుర్మార్గుడి కూతుర్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఇప్పుడు గనక నా ప్రేమ గురించి చెప్తే బాపినీయుడు గారి మీద కోపంతో నా ప్రేమని గెలవనివ్వదు, కీర్తితో పెళ్లి కొప్పుకోదు. అలాంటిదేం లేదమ్మా. ఏం లేనప్పుడు ఎందుకురా ఇంతసేపు ఆలోచించావు? ఏం లేదని చెప్తున్నాను కదా. అమ్మా, తను నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. నువ్వేదో వాళ్ళ నాన్న అవినీతి చేశాడని అరెస్ట్ చేయించాలని చూస్తున్నావు. ఆ కోపంతో కీర్తి నాతో మాట్లాడడం మానేసింది. నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ తను నాతో మాట్లాడకపోతే బాధగా ఉంటుంది. నా స్నేహాన్ని దూరం పెట్టొద్దని చేతులు పట్టుకుని బ్రతిమలాడాను. నిజంగా అంతేనా?
అంతేనమ్మా. ఆ బాపినీడు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టాలని కీర్తితో ఏమన్నా గేమ్ ఆడిస్తున్నాడేమో. హోటల్ విషయంలో కూడా అలాగే చేశాడు. వీడేంటి లేనిపోనివి కొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాడు. ఆ బాపినీడు ఎన్ని వేషాలు వేసినా అతని వల్ల మన కుటుంబానికి ఎలాంటి సమస్య రానివ్వను. కాకపోతే విష్ణు అబద్ధం చెప్తున్నాడని అర్థమవుతోంది. నేను చూసిన దాన్ని బట్టి ఇద్దరి మనసుల్లో ఏదో ఉంది. బాపినీడు పాచికలు నేను పారనివ్వను. ఇదేదో కొత్త సమస్యకి దారి తీసేలా ఉంది మావ. వదినికి విషయం తెలిసిందిగా, పరిస్థితి అందాక రానివదలే అల్లుడు. వదినా, రా నిర్మల, ఏంటి విషయాలు? ఇటివ్వొదినా. నీకెందుకులే నిర్మల, నేను చూసుకుంటాను కదా. అయ్యో, మనలో మనకేంటొదినా, పర్లేదు. వదినా, వేద ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఇంటర్వ్యూ కని వెళ్ళింది నిర్మల. చూడాలి ఉద్యోగం ఎంతవరకు వస్తుందో. ఇంట్లో సరుకులున్నాయా వదినా? అదేంటి నిర్మల అలా అడిగావు? అదే వదినా, సరుకులు పంపిస్తే వద్దన్నారు. ఉన్నాయో నిండుకున్నాయో అని అడిగాను. ఇప్పటికైతే ఉన్నాయి నిర్మల. ఆకలి చంపుకొని రోజులు గడపలేం కదొదినా. కొన్ని రోజులు వస్తాయి, అవి నిండుకున్నాక ఎలా నెట్టుకొస్తా వదినా? వేద ఉద్యోగ ప్రయత్నం చేస్తోంది కదా, ఇవాళో రేపో ఉద్యోగం వస్తుంది నిర్మల. సమస్య తీరుతుందనే అనుకుంటున్నాను. అన్నీ మనం అనుకున్నట్టే జరగవుగా. మనం అనుకున్నట్టు జీవితం ఉండదు. ముందు ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చినా జీతం చేతికి అందటానికి కనీసం 4 రోజులైనా పడుతుంది. మరి అప్పటిదాకా ఏం వండుకుంటారు, ఏం తింటారో? అయినా నీకు తెలుసు కదొదినా, కుటుంబం నడవాలంటే పాల బిల్లని, కరెంటు బిల్లని, గ్యాస్ అని, బబ్లు గడి ఫీజని బోళ్ళెడు ఖర్చులుంటాయి. వాటిని ఎలా ఆపగలం, ఎలా దాటగలం? పుట్టింటి వాళ్ళు నాకు ఎంత సపోర్టుగా ఉన్నా కూడా కష్టాలతో కాపురం చేసిన దాన్ని, బాధల్ని భరిస్తూ వచ్చిన దాన్ని. అందుకే చెప్తున్నాను, ఇలాంటి సమయంలో రోజులు గడవటం అంత తేలిక కాదొదినా. పోను పోను కన్నీళ్లతో కడుపు నింపుకోవాల్సొస్తుంది, సమస్యలతో పోరాడాల్సొస్తుంది.